కల్కి సినిమాకైతే మనము ఇప్పుడు వెళ్తున్నామండి యూనివర్సల్ స్టూడియోస్కి. నేను ఫస్ట్ టైం చూడడం, మీకు ఫస్ట్ టైం చూపించడం ఇది. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. కల్కి సినిమా అయితే అదిరిపోయిందండి. నేనైతే రివ్యూ మంచిగానే ఇస్తున్నాను. చాలా బాగుంది అసలు. పెద్ద స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓటీటీలో కన్నా పెద్ద స్క్రీన్లో చూస్తే చాలా బాగుంటుంది అనమాట. యూనివర్సల్ స్టూడియోస్ చాలా బాగా నచ్చింది నాకు. మీకైతే చూపిస్తున్నాను, మీరు తప్పకుండా లైక్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. మేమైతే నైట్ 10 o'clock వెళ్తున్నాము. ఇప్పుడు మా కమ్యూనిటీ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము యాక్చువల్గా 12 o'clock బుక్ చేసుకున్నాము, అది క్యాన్సిల్ అయింది షో అనేది. ఈవినింగ్ 6:30కి ఏమో హిందీ వర్షన్, సో 10 p.m.కే ఉందన్నమాట. 10 p.m.కి తెలుగు వర్షన్ ఉంది కాబట్టి ఆ టైంకి వెళ్తున్నాము. మేము వెళ్ళాక చాలామంది తెలుగు వాళ్ళు కూడా కనిపించారు, వాళ్ళతో కూడా మాట్లాడామన్నమాట మేము. ఇదిగోండి స్టార్ట్ అయిపోయాము. పక్కనే మాకు యూనివర్సల్ స్టూడియోస్, హాలీవుడ్ తెలుసు కదా మీకు, పక్కనే అనమాట ఇది. సో మేము ఎర్లీగా 1 hour ఎర్లీగా వెళ్తున్నాము. అక్కడ మేము కూడా ఫస్ట్ టైం చూడడము, మీతో పాటు నేను ఎగ్జైట్ అవుతున్నాను. ఇలా చీకటిగా అయితే ఉండదండి, అక్కడ బాగుంటుంది. మొత్తం అయితే స్టార్టింగ్లో ఉన్న పార్ట్ మొత్తం నేను తీశాను. అక్కడ హ్యారీ పాటరు హౌసెస్, అదే షూటింగ్ ప్లేసెస్ అవన్నీ ఉంటాయంట, అవైతే ఎక్స్ప్లోర్ చేయలేదు. గేమ్ జోన్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేదండి. జస్ట్ 1 hour టైం ఉంది కాబట్టి మేము అక్కడక్కడే తిరిగి సిటీ వాక్ అయితే చూసి అవే మీకు చూపిస్తున్నాను. ఈసారి మొత్తం కవర్ చేసి అయితే నేను పెడతాను మన ఛానల్లో, కంపల్సరిగా అయితే చూడండి. ఇదైతే చూసి ఫస్ట్ లైక్ చేయండి మీకు నచ్చితే. చూడండి దూరంగా యూనివర్సల్ స్టూడియోస్ అని కనిపిస్తుంది, అది చూసేటప్పటికే నాకు ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. చాలా బాగుంటుంది అనిపించింది. ఇది రోడ్ కాబట్టి పెద్ద లైటింగ్ లేదు, కానీ అక్కడికి వెళ్ళాక చూపిస్తాను చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. జస్ట్ 5 minutes అండి మాకు డ్రైవ్ అనేది ఇక్కడికి. ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు మా వాళ్ళు. మేమైతే లోపల కొద్దిసేపు అయితే తిరిగాము, ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే తిరిగాము. 1 hour టైం ఉంది యాక్చువల్గా కల్కి మూవీకి. కల్కి మూవీ అయితే అల్టిమేట్గా ఉందండి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుందనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కల్కి 2 గురించి కూడా నేను వెయిటింగ్ ఇప్పుడు. ఇదిగోండి స్టార్టింగ్ అయితే ఇలా ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోయాము యూనివర్సల్ సినిమాకి. చూడండి ఎంట్రన్స్ అయితే అలా ఉంటుంది. లోపల సిటీ వాక్ అంటారంట దీన్ని, ఈ ప్లేస్ని మొత్తం అలా వాక్ చేసుకుంటూ చివరి వరకు నడుచుకుంటూ మొత్తం చూసామండి. చాలా బాగుందన్నమాట. ఇదిగోండి మొత్తం అయితే కెమెరా తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఈ యూనివర్సల్ స్టూడియోస్ అనేది మొత్తం మన రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉంటుంది మన హైదరాబాద్లో, అలానే అంట. మొత్తం లోపల గేమ్ జోను అండ్ షూటింగ్ చేస్తారు కదా, ఆ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయంట. మొత్తం అంతా ఈసారి ఎప్పుడైనా 1 day మొత్తం స్పెండ్ చేసి మొత్తం షూట్ చేయాలి. ఇక్కడైతే నించొని మొత్తం కెమెరా తిప్పి అయితే చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా అయితే క్లిప్స్ తీసాను, చాలా బాగా నచ్చుతాయి మీకు కూడా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు కెమెరాలో కన్నా బయట ఇంకా బాగుందన్నమాట, లైటింగ్స్ అంతా. చాలామంది జనాలు ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే. తెలుగు వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నారు, ఎందుకంటే కల్కి మూవీకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో తెలుగు వాళ్ళు కొద్దిగా అయితే కనిపిస్తున్నారు. యూనివర్సల్ స్టూడియోస్ అనేది లాస్ ఏంజలస్లో ఒక వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. సో ఇది చూసుకోవచ్చు, పక్కనే ఉన్న హాలీవుడ్ సైన్ కూడా చూసుకోవచ్చు, అది కూడా దగ్గరే ఉంటుంది కాబట్టి రెండు అయితే కవర్ చేయొచ్చండి. ఇక్కడ సంతా మోనికా బీచ్ కూడా ఉంటుంది, అది కూడా కవర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నమాట ఇవన్నీను. సో ఇవన్నీ మా పక్కన ఉండడం వల్ల ఈజీగా కవర్ చేస్తున్నాం మేము. సిటీ వాక్ అనేది ఇలా ఉంటుందంట లోపలంతా. రకరకాలుగా తల మీద కూడా విగ్స్లా పెట్టుకొని వెళ్తున్నారు, రకరకాల థీమ్స్తో. సూపర్ మ్యాన్ అని అవన్నీ ఇవన్నీ కార్టూన్స్ ఉంటాయి కదా, అవి అయితే ఒక క్యాప్స్ లాంటివి అమ్ముతున్నారు, అవైతే పెట్టుకొని వెళ్తున్నారనమాట. అవన్నీ పర్చేస్ చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడైతే షాపింగ్ కూడా చేసుకోవచ్చు, రకరకాల షాప్స్ ఉంటాయి ఇక్కడ, అది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా గేమ్ లాగా అన్నమాట చిన్నపిల్లలకి, చాలా బాగుంది. వాటర్ పైకి వస్తుంటే మనము అక్కడ ఆడుకోవచ్చు అన్నమాట. కొంచెం మ్యూజిక్ అంతా బాగుందన్నమాట, చాలా బాగుంది మొత్తం ప్లేస్ అనేది. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు.
మేమైతే సినిమాకి వచ్చాం కాబట్టి మళ్ళీ తడిసిపోతే అవ్వదు కాబట్టి మేమైతే అందులోకి వెళ్ళలేదన్నమాట వాటర్లోకి. ఈసారి వచ్చినప్పుడు కంపల్సరిగా ఇందులో వెళ్దాం అనుకున్నాము. ఇలాంటిది నేను మన హైదరాబాద్లో ఇన్నార్పిట్ మాల్లో కూడా చూశానండి ఇంతకుముందు. అక్కడ కూడా పెట్టారు కానీ ఇప్పుడు తీసేశారు ఇలా వాటర్ ఫౌంటైన్ లాగా. ఇక్కడైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మొత్తం టూరిస్టులు వచ్చారండి, అంతా వెళ్ళిపోతున్నారనమాట మేము వచ్చే టైంకి. ఎందుకంటే ఇంకా క్లోజ్ అవుతుందంట ఈ ఈ సిటీ వాక్ అనేది కొద్దిసేపటికి. ఇక్కడ అమెరికాలో 9 o'clockకే క్లోజ్ అయిపోతున్నాయండి అన్ని షాప్స్. మన హైదరాబాద్లో అలవాటు కదా తెల్లారి వరకు షాప్స్ ఓపెన్ ఉంటే చక్కగా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసేదాన్ని అక్కడ. ఇక్కడ అలా కాదు. ఇదిగోండి మా టికెట్ అయితే 3 మెంబర్స్కి $60. నిన్న అయితే $37కి బెనిఫిట్ షో అనమాట. మీకు జస్ట్ చూపిద్దామని ఈ టికెట్ అనేది పెట్టాను. ఇవ్వండి రకరకాల షాప్స్. ఈ డోనట్ షాప్ నచ్చి ఇక్కడ ఒక వీడియో తీశాను. అలా కొద్దిగా నచ్చిన పార్ట్స్ అయితే తీశానండి. మొత్తం జనాలు ఉన్నారు. మొత్తం టూరిస్టులు అనమాట వీళ్ళంతా. చూడండి వాళ్ళకి తల మీద చూసారా క్యాప్స్లా పెట్టుకున్నారు, రకరకాల థీమ్స్లో పెట్టుకున్నారు. అలాగా కొనుక్కొని ఇక్కడ ఫ్లవర్స్ నచ్చి ఇక్కడ కూడా తీసాను అనమాట వీడియో. అలాగా కొద్దిగా నాకు నచ్చిన వరకు తీసాను మొత్తం. ఇక్కడ లోపల విజిట్ చేయడానికి మనకి టికెట్ కూడా ఉంటుంది. పర్ పర్సన్ $5 ఎంతో ఉందంట, సరిగా నాకు తెలీదు. ఈసారి వచ్చినప్పుడు కంపల్సరిగా లోపలంతా ఎక్స్ప్లోర్ చేయాలి. గేమ్ జోను అవన్నీ పిల్లలకు చూపించాలి అనుకుంటున్నాను. ఈసారి ప్లాన్ చేసుకొని రావాలి కొంచెం. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ పార్ట్ మొత్తం సెక్యూరిటీ చెక్ అనమాట లోపలికి వెళ్ళే వాళ్ళకి. ఇక్కడ కూడా ఒక గ్లోబ్లా ఉండి యూనివర్సల్ స్టూడియోస్లా అని ఉంది. చాలా బాగా నచ్చింది అది కూడా నేను తీసానమాట. కలర్ఫుల్గా ఉంది. మన కెమెరాలో అయితే ఇంకా సరిగా కనిపించడం లేదు కానీ బయట అయితే చాలా బాగుందండి. ఇక్కడ చాలామంది టూరిస్టులు వస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి పైన. స్టార్టింగ్లో చూపించాను చూసారా, అక్కడ ఉంటాయన్నమాట. ఇండియన్ ఫుడ్ అయితే ఇక్కడ ఉండదు, ఓన్లీ ఆర్టిషా అటువైపే ఉందండి ఇండియన్ ఫుడ్ అయితే. ఇదిగోండి ఇది కూడా నచ్చి తీసాను. పిల్లలవి థీమ్స్ ఉంటాయి కదా, సూపర్ మ్యాన్ ఇంకా రకరకాల కార్టూన్స్ ఉంటాయి కదా, ఆ స్టోర్ అన్నమాట. బొమ్మలు, కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఇది కూడా నచ్చి తీసాను, చాలా బాగా నచ్చింది ఇది. అండ్ ఇవన్నీ చూసాక మేము థియేటర్లోకి అయితే వెళ్ళిపోయామండి. థియేటర్లోకి వెళ్ళగానే మాకు కొందరు తెలుగు పీపుల్ అయితే కనిపించారు. వాళ్ళైతే మాట్లాడారు దగ్గరికి వచ్చి. ఎందుకంటే కల్కి మూవీకి కొద్ది మందే వచ్చారనమాట. అది కూడా చాలా తక్కువ మంది. చూపిస్తాను థియేటర్కి వెళ్ళాక ఎంతమంది వచ్చారని. వాళ్ళే మమ్మల్ని పరిచయం చేసుకున్నారు. ఎందుకంటే వేరే కంట్రీల్లో తెలుగు వాళ్ళు కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అందు గురించే వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని పరిచయం చేసుకున్నారు. ఇవన్నీ ఇంతకుముందు సినిమాల్లో వాడిన వస్తువులు అన్నమాట ఇవన్నీ బయట మనకి ఎగ్జిబిషన్లా పెట్టారు. అది జస్ట్ చిన్న క్లిప్ అయితే తీశాను. లోపలికైతే ఇవన్నీ చూసుకొని వాళ్ళతో మాట్లాడాక లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ థియేటర్స్లో ఏంటంటే మనకి లోపలికి వెళ్ళాక ఇంటర్వెల్ అనేది ఉండదన్నమాట. మనకు అలవాటు కదా ఇంటర్వెల్లో ఏదో ఒకటి తీసుకొని కొనుక్కొని తినడం. కాకపోతే ఇక్కడ అలా కాదు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వచ్చి తీసుకోవడమే. ఇదిగోండి మూవీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చూసారా, చాలా చిన్న థియేటర్ అనిపించింది నాకైతే, కానీ సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుందండి. కల్కి మూవీ చూస్తే ఇలాంటి థియేటర్స్లోనే చూడాలి అనిపించింది అనమాట. రిక్లైనర్స్ ఉంటాయి ఇక్కడ మ్యాక్సిమం థియేటర్స్లో. రిక్లైనర్స్ అయితే ఉంటాయన్నమాట. మొత్తం అయితే ఇంతే వచ్చారు జనాలు అయితే, ఎక్కువ మంది అయితే రాలేదు. ఇక్కడ మాకు పక్కన కూడా చూడండి తెలుగు వాళ్ళే కూర్చున్నారు కొందరు. దాదాపు ఒక 20 మంది వచ్చారు అనుకుంటాను, అంతే. సినిమా అయిపోయింది 1:15 అలాగా. ఇదిగోండి బయటకైతే వచ్చేస్తున్నాము, ఎవ్వరు లేరు చూడండి. ఇంటికి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మొత్తం అంతా మళ్ళీ చూసుకుంటూ నేనైతే వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే ఎందుకో కెమెరా ఇలా వచ్చింది లైటింగ్ అనేది, మీరు చెప్పండి ఎందుకనేది కమెంట్లో. కల్కి సినిమా అయితే ఓవరాల్గా సూపర్ అండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా చూపించండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి అర్థం కాకపోతే మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. మా గురించి అయితే కార్ అయితే వెయిట్ చేస్తుంది, మేమైతే వెళ్ళిపోతున్నాము. మరి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కంపల్సరీగా కల్కి మూవీ చూపించండి. దారిలో అయితే రోడ్డు రిపేర్ చేస్తున్నారు, అది కూడా వీడియో తీశాను చిన్నది, చూడొచ్చు మీరు. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. చూసినందుకు చాలా థ్యాంక్స్. నా వీడియోలు ఇప్పుడిప్పుడే కొంచెం వెళ్తున్నాయి, మీరైతే లైక్ చేస్తే ఇంకా బాగా వెళ్తాయండి. మేము పక్కనే కాబట్టి డ్రైవ్ 5 మినిట్స్ కాబట్టి వెళ్ళిపోతున్నాము. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ యూనివర్సల్ స్టూడియోస్ మొత్తం మీకు చూపిస్తాను. ఏదైనా వీడియోలో తప్పుగా చెప్తే మాత్రం మీరు కరెక్ట్ చేయండి కామెంట్ రూపంలో. మీరు లైక్ కానీ డిస్లైక్ కానీ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చకపోతే ఏదో ఒకటి చేయండి. అట్లీస్ట్ ఎంత కష్టపడి తీసినందుకు మీరు ఏదో ఒకటి చేయాలి కంపల్సరీగా. మీరు చూస్తున్నారని నాకు తెలుసు, కానీ లైక్ చేయటం లేదు. కిందే లైక్ ఉంటుంది, లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.